మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ భూమి మీద సరే భూమి మొత్తం పక్కకు పెట్టురు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకు మీద ఆశ ఉన్నోళ్ళు నిజంగానే 4 రోజులు బతికి సద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడురి. ఏమక్కర్లేక ఈ జీతంతో నాకేమక్కర్ అనుకునే వాళ్ళు మాత్రం చూడకురి. దాదాపుగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది, చూసే ప్రయత్నం చేయరి. ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం వచ్చిందిలా, పేపర్ మొత్తం రేవంత్ రెడ్డి బొమ్మ ఇంత పెద్దగా వచ్చింది. ఏమెక్కరకు వచ్చింది ఇంత పెద్ద బొమ్మ అంటే, భారతదేశపు హెల్త్ కేర్ శిఖరం, అత్యాధునిక టెక్నాలజీ, అత్యుత్తమ డాక్టర్లతోటి ఒక ప్రైవేటు దవాఖానా ఓపెన్ అవుతుందంట ఇవాళ. ఏడా ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట, గచ్చిబౌలి, అది నాకరంపేట ఉండే కదా, ఈ అన్నిటికీ సెంటర్లో ఒక అత్యాధునికమైన టెక్నాలజీ తోటి దవాఖానా ఓపెనింగ్ అవుతుందంట. ఆ ఓపెనింగ్కు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోతురు. సరే సంతోషం, ఇప్పుడు ఓడొద్దానండి, నేను వద్దంటే ఆగుతాడు ఆయన. కానీ గతంలోనేమో కేసీఆర్ ఏది మన యశోద హాస్పిటల్ ఎమ్మడి పడ్డాడు, ఇప్పుడు ఏమైనా గీ హాస్పిటల్ ఎమ్మడి పడ్డాడు. సరే పడతారు, ఇప్పుడు మిమ్మల్ని ఏమంటట్లేదు. కానీ చిన్న మాట, మరి గవర్నమెంట్ దవాఖానాలను గాలికి వదిలేసినట్టేనా? మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, చూసే ప్రయత్నం చేయరి అన్న. ఒక వీడియో వస్తుంది కదా, ఆ వీడియోని జర చిన్న క్లిప్, ఎక్కువసేపు ఏం పెట్టకు, జనాలు మళ్ళీ పరిచయం అవుతారు. జర అంత పెట్టే ప్రయత్నం చేయి, ఆ వీడియోని చెప్తా. చూసిరు కదా ఆ వీడియో. ఏడ జరిగింది ఆ వీడియో అంటే, జడ్చర్ల దగ్గర, గవర్నమెంట్ దవాఖానల జడ్చర్ల దగ్గర చచ్చిపోయిన శవాన్ని కుక్కలు విక్క తింటున్నాయి. ఇలా చూసిరుగా వీడియోలు అయితే కుక్కలు విక్క తింటున్నాయి. మన గవర్నమెంట్ దవాఖానలు ఒక గట్ట ఉన్నాయి. ఇక మోటుగా చెప్పాలంటే, ఒక ఆయన అంట పెళ్లి పత్రిక పట్టుకున్నాడ. పెళ్లి పత్రిక పట్టుకొని, నీ బిడ్డ పెళ్లి నా తెడ్డోళ్ళనే ఉంది కానీ నా కొడుకు పెళ్లికి రారా అన్నాడట. గట్టినే ఉంది రేవంత్ రెడ్డి సంగతి. ఈయన గవర్నమెంట్ దవాఖానలు మొత్తం గాలికి వదిలేసిండు, ఈ ప్రైవేటు దవాఖానని ఓపెన్ చేస్తుండు. ఈ ప్రైవేట్ దవాఖాన ఓపెన్ చేస్తేందుకు ఈయనకి ఏమెక్కారు అసలుకు? సరే ఎక్కరుందే, మరి అందులో ఏమైనా బాగా ఉంటే ఉండదేమో. కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ దవాఖానలల్లో డాక్టర్లు 9 గంటలకు రావాలి, 10:30కు వస్తారు. 4 గంటలకు 4 తర్వాత పోవాలి, 2 గంటలకు పోతారు. మరి ఏమెక్కరకు లేటుకు వస్తారు, ఏమెక్కరకు ముందుగా పోతారని ఎవడన్నా అడుగుతుండొచ్చునా? అడగరు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఏజెన్సీ జిల్లాలల్లో చిన్న గూడాలల్లో కనీసం 10-15 కిలోమీటర్ల వరకు జ్వరం వస్తే జ్వరం గోలిస్తేందుకు కూడా డాక్టర్ లేడు. గంత దీనమైన పరిస్థితిలో ఉన్నది మన తెలంగాణ. 10-15 కిలోమీటర్ల దూరం వరకు జ్వరం వచ్చిందిరా నాయన అంటే కనీసం గోలి ఇచ్చే డాక్టర్లు కూడా లేరు. మరి వాళ్ళు జనాలు కాకుండా వచ్చినా, వాళ్ళని కొనుక్కోవాలంటే, ఏదైనా దవాఖానా కొనుక్కోవాలంటే మంచం కట్టుకొని 4 దిక్కులు పట్టుకొని మంచం వేసుకొని 10-15 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోవాలి. అదృష్టం బాగుండి దవాఖానా వరకు చేరి బత్తనేమో దేవుని దయ అంటారు. పుసుకున్న కర్మదాలు చచ్చిపోతే మళ్ళీ మంచాన్ని యూటర్ని తీసుకొని మళ్ళీ చక్కగా కొనిపోయి కాష్టమో బొందో పెడతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే ముచ్చట గది గవర్నమెంట్ దవాఖానాలలో. మరి గవర్నమెంట్ దవాఖానలకు ఏమో పట్టింపు లేదా కానీ ఇంత పెద్ద దవాఖాన చేస్తుందని ఇంత పెద్దగా ఇచ్చి అత్యాధునిక టెక్నాలజీతోటి, అంటే మరి అత్యాధునిక టెక్నాలజీలతోటి గవర్నమెంట్ దవాఖానలలో ఎందుకు చేయలేకపోతున్నారు అన్నట్టు. అంటే వీళ్ళు జనాలు కాదన్నట్ట. ఈ దవాఖానలో కోల్పోతారులా. నాకు తెలిసి అయితే 50,000 జీతగాడు కూడా పోకుండొచ్చు కిసోటి దవాఖానలకు. 50,000 రూపాయలు సంపాదిస్తాం, నెలకు 50,000 రూపాయలు సంపాదించే జీతగాడు కూడా పోకుండొచ్చు. పోతాడా? పోరు. ఏమైనా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు పోవాల్సిందే కదా దవాఖానకు. మనలాంటి వాడు పోనే పోడు. నాకు తెలిసి అయితే నా వీడియో చూసే దాంట్లో 90% మంది పోనే పోకుండొచ్చు. ఈ దవాఖాన ఏడ ఉందో కూడా తెలియకుండొచ్చు. గిసమంటి దవాఖానలకు ఓపెనింగ్ పోతుంది. అయితే గతంలో వరల్డ్ బ్యాంక్ కాడికంటే ఈ దవాఖానలో ఏది మన ఉంటుంది కదా, గట్టి దవాఖాన డెవలప్మెంట్ కోసం దానికో దీనికని అప్పుకని పోతే వాళ్ళు ఎంక్వైరీ చేసి చూసిరంట. ఎంక్వైరీ చేసి చూస్తే అక్కడ చుట్టుపక్కల ఉంటే ఎంత దూరం పోతే అంత దూరం పోతే దవాఖాన ఉందంటే ఈ దవాఖాన కాదు, అసలు చిన్నపాటి క్లినిక్ లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. వాళ్ళు చెప్పిన ముచ్చట, నేను చెప్పిన ముచ్చట కాదు. మొన్నటికి మొన్న ఖమ్మం దగ్గర
నిండు గర్భిణీ స్త్రీ వచ్చింది. నిండు గర్భిణీ స్త్రీ వచ్చి డెలివరీ కోసం అని వస్తే మా దాంట్లో అవి లేవు, పడకలు లేవు, స్ట్రెచర్ లేదు, మీరు ఇంకో ప్రైవేట్ దవాఖానకు పోరని డాక్టర్లు చెప్తే వాళ్ళని అదే అంబులెన్స్ వేసుకొని పోతుంటే అంబులెన్స్లో ఉన్న ఆ సిబ్బంది ధైర్యం చేసి ఆ అమ్మాయికి డెలివరీ కాన్పు చేస్తే మగపిల్లగాడు పుట్టిండు. అదృష్టం బాగుంది కాబట్టి ఆ పోరగాడు పుట్టిండు, లేకపోతే తల్లి పిల్ల ఇద్దరు కథమావు. మరి గవర్నమెంట్ దవాఖాన గట్టెందుకుందిగా ఖమ్మంలో? ఒక ఖమ్మమే అని కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలల్లో ఏ గవర్నమెంట్ దవాఖానలల్లో ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీదేమో గాలి కొదిలేసి ప్రైవేట్ దవాఖానలు ఓపెన్ చేస్తేందుకు పోరి, ప్రైవేట్ దవాఖానలు ఓపెన్ చేసినాం, ఇప్పుడు వద్దంటే ఆగవు. కానీ మరి గవర్నమెంట్ దవాఖానల పరిస్థితి ఏంది? కనీసం సూది మందు గోళీలు కూడా లేని దవాఖానలు ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేస్తారు? మరి వీటి క్లియర్ చేసే చేత కాదు, కానీ ప్రైవేట్ దవాఖానలు ఓపెన్ చేస్తేందుకు పోతున్నామంటే ఇక ఏమనాలి చెప్పురు మరి. ఇంత దారుణంగా తెలంగాణ ప్రజలు వైద్యపరంగా ఎన్నో రకాలుగా లుక్సాన్ అవుతుంటే వాళ్ళని పట్టించుకునే కాలం లేదు. కానీ గవర్నమెంట్ దవాఖానలు పక్కకు పెట్టి ప్రైవేట్ దవాఖానలు పోయి ఇంత పెద్ద మ్యాటర్ ఇచ్చి ఈడ ఓలోలైనా దామోదర రాజనరసింహ గారు పోతారంట, దుద్దిల శ్రీధర్ బాబు పోతాడు, వేం నరేందర్ రెడ్డి గారు పోతారు, వీళ్ళందరూ పోతారు ఆడికి. మరి ఏ ఒక్క గవర్నమెంట్ దవాఖాన ఒక్కరు రారేం పరికి? మరి రారు ఇలా కక్కెర లేదు. గింత అధ్వానంగా ఉంటుంది. అలా కుక్కలు విక్క తిన్నదాకా ఉన్నాయంటే మరి మన గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తున్నట్టు? పందికొక్కులు, ఎలుకలు అటు ఇష్టం వచ్చిన రకంగా గవర్నమెంట్ దవాఖాన అంటే అమ్మర కొడక నేను ఓనరా నాయన కాడికి వచ్చింది జనాల పరిస్థితి. గాంధీ హాస్పిటల్ కోరి, ఉస్మానియా హాస్పిటల్ కోరి ఎంత తేడాగా ఉన్నాయో అన్ని జిల్లాలలో ఉన్న గవర్నమెంట్ దవాఖానలు కోరి కనీస సౌకర్యాలు లేని దవాఖానలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంత పెద్ద దవాఖాన ఇక్కడ పెట్టిస్తున్నావు కదా, మరి వీళ్ళంతా ఎన్నో కాడ చదువుకున్నారు కదా, మరి ఆయవన డాక్టర్లని తీసుకొచ్చి ఆయవన డాక్టర్లు అంటే దాదాపు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది డాక్టర్ అంటేనే ఆయన ఆయవన డాక్టర్ అన్నట్టు లెక్క. అన్ని రకాలుగా ఆలి తేలి ఉన్న వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్లు అవుతారు. మరి వాళ్ళ డాక్టర్లను అందరినీ ఒక్కడ కూర్చోబెట్టి మీరంతా కరెక్ట్ వైద్యం చేయాలి, మేము సపోర్ట్ చేస్తాం, జనాలకు అందరికీ వాళ్ళకి ఏమేం కావాలి ఏం కథ అని ఏదైనా మీటింగ్ పెట్టి చెప్పిన దాఖలాలు ఉన్నాయా? వాళ్ళు చేస్తారా? ప్రతి గవర్నమెంట్ డాక్టర్కు ప్రైవేట్ హాస్పిటల్ ఒకటి ఉంటుందిలా. ప్రతి గవర్నమెంట్ డాక్టర్కు పక్కా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది. ఈయన 9 గంటలకు రావాలి దవాఖానకు, 10:30-11కి వస్తాడు. 4 గంటలకు పోవాలి, 2 గంటలకే పోతాడు. మరి అట్టేట పోతారే? మరి నెలకు ₹1,50,000 జీతం తీసుకుంటారని ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈయన ఒక్కడే అని కాదు, గతంలో అయినా ఈయనైనా ఎవరైనా కానీ అడగొచ్చునా? జనాలని గాలికి వదిలేసి ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టుకొని ఎంత 550 బెడ్లు అంట ఈ దవాఖానలో. 550 బెడ్లతోటి అత్యాధునిక టెక్నాలజీతోటి తయారు చేస్తారంటే ఇక అందులోకి పోయిండి అంటే బీపీ షుగర్ చెక్ చేసుకుంటే ₹10,000 బిల్లు వేస్తున్నారు నాకు తెలిసి. ఇంకో గసం వంటి హాస్పిటల్కు ఈయన ఓపెనింగ్కి పోతుండే ఇవ్వాలి. పో నిన్ను ఓడొద్దన్నాడు, మేము వద్దంటే ఆగుతుంది కాదు. కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ దవాఖానల పరిస్థితి ఏంది? మరి అది కూడా చూడాలి కదా. ప్రజలారు అవునా కాదా చెప్పాలి. గిట్లా ఉన్నది పరిపాలన అంటే ఏం పరిపాలన అన్నట్టు ఎక్కడ పరిపాలన అంటే చెప్పురి. ఇంత అధ్వానంగా ఇప్పుడే అని కాదు, ఆయన గతంలో ఆయనేమో యశోద దవాఖాన చుట్టూ తిరిగిండు, ఈయనేమో ఇప్పుడు మెడికోవర్ హాస్పిటల్ అంట. మెడికోవర్ హాస్పిటల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర అత్యధికంగా అన్ని రకాల హంగు పొంగులతోటి సాయంత్రం 5 గంటలకు ఓపెనింగ్ అవుతున్నాడు. రేపటి నుంచి ఇక లైన్ కట్టాలి ఆడికి. ఆ లైన్ కడుతున్న దాంట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదోళ్ళు కనీసం ఆ మెట్లు కూడా తొక్కకుండొచ్చు. ఎందుకంటే ఇక్కడనే చచ్చిపోతారు, వీళ్ళు ఆడదాకా పోయినా పోరు. కనీసం గూడాల పొంటి చిన్న దవాఖానలు కూడా సూది మంది జ్వరానికి గోలి ఇచ్చే డాక్టర్ కూడా లేడంటే ఎంత సిగ్గుసేడు చెప్పు. మన తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది, ఇప్పటికీ కూడా కనీసం దవాఖాన లేని ఊర్లు ఉన్నాయంటే వీటిని అన్ని తుంగల దొక్కేసి ఏమైనా పనికిరాని హామీలు ఇచ్చుకుంటా రాష్ట్రాల బట్టి దేశాల బట్టి తిరుక్కుంటా ఆ దేశం పోతా ఈడ పోతా ఆడ వైద్యాన్ని చూస్తా ఈడ చూస్తా అయ్యాన్ని తీసుకొచ్చి ఈడ పెడతా. ఇప్పుడు ఈ దవాఖాన పెట్టడం వల్ల పేదోళ్ళకు ఎవరికన్నా ఉపయోగం ఉన్నదా చెప్పురి? ఏ ఒక్క పేదోనికన్నా ఉపయోగం ఉంటుందా? ఏమైనా కానీ మంచి ఫిలిం స్టార్లకు, క్రికెటర్లకు, రాజకీయ నాయకులకు, డబ్బు గల్లోళ్లకు, కాంట్రాక్ట్ గల్లోళ్లకు గాలకు తప్పితే సాధారణ వ్యక్తి ఎవడన్నా ఈ దవాఖాన కాడికి పోయి కనీసం ఆ మెట్ల మీద అడుగు పెడుతుండొచ్చునా? ఎవడు పెట్టాడు. ఇగో ఈ ఆంధ్రజ్యోతి ఆయన ఇంత పెద్దగా ఇచ్చిండులా. మరి ఈ ఆంధ్రజ్యోతి ఆయన కూడా సోపతి కావచ్చు, ఈ పేపర్ మొత్తం ఇదే, ఇంకో ముచ్చడే లేదు. అందుకోసమనే ముందుగానే అది మన జడ్చర్ల దగ్గర జరిగిన విషయం చూపించారు. గంత దారుణంగా చచ్చిపోయిన వ్యక్తిని కుక్కలు బిక్క తింటున్నాయి.
మరి గింత అధ్వానం ఎందుకుందని ఏ ఒక్కడన్నా ఖండించిరా అంటే వాళ్ళని సస్పెండ్ చేసిరేమో కానీ మరి అంత పరిస్థితి ఏర్పడదంటే గవర్నమెంట్ డాక్టర్లు గత నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వేడికలు వచ్చిందంటే మీరు చక్కగా ఉంటే గాలి ఆ పని ఎందుకు చేస్తారు? ఎవరి పని వాళ్ళు చేయాలి. మీకు ప్రైవేట్ దవాఖానలు ఏమక్కర పిల్లలు నాకు అర్థం కాదు కానీ మీ డాక్టర్లు మీ టైం మీరు బరాబర్గా ఉంటుంది. సరే పెట్టుకోరు, ప్రైవేట్ దవాఖానలు ఏమైనా పెట్టుకోరు, మీ డ్యూటీ అయిపోయినాక పెట్టుకోవాలని చెప్పాలి. అదే ప్రైవేట్ దవాఖాన పోతే 24 గంటలలో ఎప్పుడు పోయినా కానీ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. కానీ గవర్నమెంట్ దవాఖానలు ఉండనే ఉంటారు. అసలు ఇన్ టైంలో పోతేనే ఉంటారు, అవుట్ టైంలో పోతే ఎటుకెళ్ళి ఉంటారు. ఇక మళ్ళీ ఏ ఒక్క డాక్టర్ని పట్టుకున్నా కానీ 1,00,000 నుంచి 2,00,000 రూపాయల జీతం ఉంటుంది. లేదు ఉంటుందా ఉండదా? వైద్యం అంటే పేదోళ్ళకు వైద్యం అంటే ఏ రాజకీయ నాయకుని కూడా కనీసం కూడా సొయ్యి లేదు ఏం లేదు. ఎట్ట చేస్తే మాకేమి ఓట్లు వేస్తారు, బతుకున్నోడు ఓట్లు వేస్తాడు. ఆయాలు ఎంతో 10వ పాకులు చేతిలో పెడతా ఆడు ఓట్లు వేస్తాడు, అటుకెళ్ళి అటు పోతుంది. మాకేం ఎక్కడన్న కాడికి వచ్చింది. ఇంత అధ్వానం ఉంటే అదుల్లో తెలంగాణ రాష్ట్రంలో కనీసం అప్పట్లో ఎట్లా ఉండే ప్రభుత్వాలు ఏమన్నా జనాలకు ఇబ్బందికరమైన పని చేస్తానో ఏమైనా వ్యతిరేకమైన పని చేస్తానో వెంటనే ఎర్రజెండోళ్ళు దాన్ని ఖండించేది. ఈ మధ్య కాలంలో ఏమైందో ఎర్రజెండోళ్ళకు పాడైపోను వీళ్ళు సప్పుడే లేదు. ఎర్రజెండోళ్ళు అంటే వాస్తవానికి ప్రభుత్వాలకు నిజంగా వణుకు పుట్టేది. ఈ ఎర్రజెండోళ్ళు కూడా సప్పుడు చేయకుండా అయిపోయారు. మరి ఇక ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ప్రతిపక్షం వాళ్ళు చేయమంటే ప్రతిపక్షం వాళ్ళు చేయరైతిరి, ఎర్రజెండా పార్టీ వాళ్ళు చేయరైతిరి, నా బీజేపీ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయరైతిరి. మరి ప్రజల కోసం కొట్లాడే నాయకులు ఎవరు కావాలంటే జనాలు ఎవరి కాలు మారాలి. ఎవరి కాలు మారి ఎవరికైతే బాగుంటుంది అనుకొని ఆల్టర్నేటివ్ ఇంకొని చూసుకోవాల్సిందే తప్పితే ఇక ఆ నాయకుడు మాట్లాడతారు మా గురించి, ఈ నాయకుడు మాట్లాడతారు మా గురించి, ఇటువంటి హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ పెట్టినా కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. వాస్తవానికి ఎర్రజెండా పార్టీ అంటే చాలా రకాలమైన చాలా విధంగా గౌరవం ఉండేది. ఇవాళ కనీసం ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే ఎర్రజెండా పార్టీ వాళ్ళు అటంకలు కూడా పోతలేరు. మరి వాళ్ళపై వాళ్ళకి ముడుతున్నాయా లేకపోతే జనాలు ఎట్టిపోతే మాకేంది అనుకుంటారో నాకు తెలుస్తలేదు. కానీ కనీసం వాళ్ళకు కూడా సొయ్యి లేకుండా అయిపోయాయి. ఇక జనాలు ఎట్ట బతారు చెప్పురు. ఇక